when we think about the topic for today, it is not something new. ఈ రోజు కొరకైన అంశం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇదేదో కొత్త విషయం ఏమీ కాదు. We heard it so many times in our church. మన యొక్క సంఘంలో అనేక సార్లు మనం దీని గురించి విన్నాం. I remember last time when I visited Kakinada, I remember Brother Joe speaking about the love of God in the church. గతసారి నేను కాకినాడకు వచ్చినప్పుడు బ్రదర్ జో దేవుని ప్రేమ గురించి మాట్లాడడం నేను విన్నాను. I may just repeat what he said here. ఇక్కడ ఆయన చెప్పిన దాన్ని నేను మరలా చెప్పొచ్చు. Mostly I may quote the same verses what he quoted. బహుశా ఆయన ఏ వచనాలనైతే ఉపయోగించారో అదే వచనాలను నేను ఉపయోగించవచ్చు. But I believe with all my heart God wants us to be reminded of his love for us this evening once again. అయితే మరొకసారి ఈ సాయంత్రం ప్రభు మరలా ఆ విషయాల చేత మనం జ్ఞాపకం చేయబడాలి, గుర్తు చేయబడాలని నేను కోరుకుంటున్నాడని మనకి అర్థమవుతుంది. Pharisees felt jealousy towards Jesus. యేసయ్య పట్ల పరిసయ్యులు అసూయతో ఉన్నారు. Because of that jealousy, they wanted to trap him in some way. ఆ అసూయ చేత ఆయన ఏదో ఒకలాగా పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉండేవారు. But Jesus was never anxious, or he never worried about all the plots they're trying to do. వారు చేయడానికి ఆలోచిస్తున్న ఆ యొక్క పన్నాగాలన్నిటి విషయమై యేసయ్య ఎన్నడూ చింతించలేదు, ఆయన బాధపడలేదు. Because Jesus knew how much God loved him. ఎందుచేతంటే దేవుడు ఆయన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో యేసయ్య ఎరిగి ఉన్నాడు. Whereas Pharisees did not know God's love for them. That is the reason they were jealous about Jesus when he was becoming famous. మరి పరిసయ్యులు అయితే దేవుడు వారి యేళ్ళ కలిగిన ప్రేమను వాళ్ళు తెలుసుకొని లేరు గనక యేసయ్య పేరుగాంచిన వాడిగా ప్రఖ్యాతి చెందుతూ ఉన్నప్పుడు, ఎదుగుతూ ఉన్నప్పుడు వారు సంతోషించలేకపోయారు. Remember, if I have jealousy in my heart, it's an indication that I don't know the love that God has for me. ఒకసారి జ్ఞాపకం ఉంచుకుంటే, ఒకవేళ నా హృదయంలో కనుక నేను అసూయను కలిగి ఉంటే దేవుడు నా యేళ్ళలో కలిగి ఉన్న ప్రేమను నేను తెలుసుకోలేదని అర్థం. So because of this jealousy, they wanted to trap him. So they tried to ask him many questions, some tricky questions, some logical questions. ఈ అసూయ చేత ఆయన్ని పట్టుకోవాలని కొన్నిసార్లు చాలా ఇరుకును పెట్టే ప్రశ్నలు, తర్కాన్ని ఉపయోగించే ప్రశ్నలు, అలాంటివన్నీ అడుగుతూ ఉండేవారు. Once they sent a lawyer to him and he asked, okay, what is the greatest commandment? ఒకసారి అయితే వాళ్ళు ఒక న్యాయవాదిని పంపించి ఏది అత్యంత గొప్ప ఆజ్ఞ అని అడిగారు. Then Jesus answered him saying that you shall love the Lord your God with all your heart, with all your soul, with all your mind. అయితే యేసయ్య ఆ ప్రశ్నకి జవాబిస్తూ ఏం చెప్పాడంటే, నీ హృదయం అంతటితో, నీ ఆత్మ అంతటితో, నీ యొక్క మనసు అంతటితో నువ్వు ఆయన్ని ప్రేమించాలి. And he also said that is the foremost, and the second is like it, you shall love your neighbor as yourself. అది మొట్టమొదటి. అయితే రెండోది ఆయన ఏం చెప్పాడంటే, నిన్ను ప్రేమించుకున్నట్టు నీ పొరుగువాడిని కూడా నువ్వు ప్రేమించాలి. See, that was not just the answer to that question that he asked, but it was the answer to the problems that these Pharisees had, all the jealousy and all sorts of attitudes that they have towards Jesus and others. అయితే వాళ్ళు అడిగిన ప్రశ్నకి అది జవాబు కాకపోవచ్చు, కానీ వాళ్ళకి ఉన్న సమస్య ఏదైతే వారిలో అసూయ ఉందో, ఇతరుల పట్ల వారు కలిగిన వైఖరికి ఇది ఖచ్చితంగా జవాబు. So the greatest commandment is loving God and also loving our neighbors. కాబట్టి అత్యంత గొప్ప ఆజ్ఞ ఏంటంటే దేవుడిని ప్రేమించడం, అలాగే మన పొరుగు వారిని మనం ప్రేమించడం. So how can we express our love towards God? అయితే దేవుని ఎడల మన ప్రేమని మనం ఎలా వ్యక్తపరచగలం? The Bible says in John chapter 14 verse 15, if you love me, you will keep my commandments.
యోహాను సువార్త 14:15 బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు కనుక నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు. And if I love God, and I have to love my brother also. It's written in 1 John chapter 4 verse 20. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 4:20 ఏమని రాయబడి ఉందంటే, నేను గనుక దేవుడిని ప్రేమిస్తున్నాను అంటే నా సహోదరుని కూడా నేను ప్రేమించాలి. But to be able to love God or to be able to love my neighbor, what is the motivation for me? దేవుణ్ణి ప్రేమించడానికైనా, నా పొరుగువాడిని ప్రేమించడానికైనా నాకు ఆ యొక్క ప్రోత్సాహాన్ని ఇచ్చేది ఏమిటి? Let's look at 1 John chapter 4. ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం We'll look at verse 19. 19వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. Yes. We love, or we'll be able to love if we know that he first loved us. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడని మనం తెలుసుకున్నాకే మనం ప్రేమించగలుగుతున్నాం, మనం ప్రేమిస్తున్నాం. I'll be able to love God only if I know the love that God has for me first. మొదటిగా దేవుడు నా ఎడల కలిగి ఉన్న ప్రేమని నేను తెలుసుకున్నప్పుడే నేను ఆయన్ని ప్రేమించగలుగుతాను. I'll be able to love my neighbor only if I know the love that God has for me. దేవుడు నా ఎడల కలిగి ఉన్న ప్రేమను తెలుసుకున్నప్పుడు మాత్రమే నేను నా పొరుగువాన్ని కూడా ప్రేమించగలుగుతాను. Now, what is the measure of God's love towards me? అయితే ఇప్పుడు నా ఎడల దేవునికి ఉన్న ప్రేమని యొక్క కొలత ఏంటి? How can I be convinced of God's love towards me? నా ఎడల దేవుని యొక్క ప్రేమ విషయమై నేను ఎలా ఒప్పించబడగలను? Some of us are convinced of God's love by looking at the things that we received from him. ఆయన నుంచి మనం పొందుకున్న విషయాల్ని చూడడం ద్వారా ఆయన మన ఎడల కలిగిన ప్రేమ విషయమై కొంతమంది మనలో ఒప్పించబడుతూ ఉంటాం. Probably we received a new job, then we tend to believe, okay, God loves me, God gave me a job. ఒకవేళ ఉద్యోగం వచ్చింది అనుకోండి, అప్పుడు దేవుడు నన్ను ప్రేమించాడు, నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు అని చెప్పి నమ్మగలుగుతాం. Or he helped me to build my own house. లేదా నా సొంత గృహాన్ని కట్టుకోవడానికి నాకు సహాయం చేశాడు. Or he helped me to find a good life partner. లేదా మంచి జీవిత భాగస్వామిని నేను కనుగొనడానికి నాకు సహాయం చేశాడు. God granted me some comfortable life on this earth. ఈ భూమి మీద సౌఖ్యమైన జీవితాన్ని ఆయన అనుగ్రహించాడు. So many things we try to think as that is God's love towards me. ఇలా అనేక విషయాలను బట్టి దేవుని యొక్క ప్రేమ నా ఎడల ఉంది అని మనం ఆలోచిస్తూ ఉంటాము. There was a man who was convinced of God's love so much that he wrote about God's love like this. ఒక వ్యక్తి దేవుని యొక్క ప్రేమ చేత ఎంతగా ఒప్పించబడ్డాడంటే తను ఇలా రాస్తూ ఉన్నాడు. That is Apostle Paul in Romans chapter 8 verse 38 and 39. అది అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38, 39 వచనాలు. మరణమైనను జీవమైనను దూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. He said, I am convinced. ఆయన అంటున్నాడు, నేను రూఢిగా నమ్ముచున్నాను, ఒప్పించబడిపోయాను. So there are many aspects to love. ప్రేమలో చాలా కోణాలు ఉన్నాయి. So we read about them in 1 Corinthians 13 verse 4 onwards. వాటి గురించి మనం 1 కొరింథీయులకు 13వ అధ్యాయం 4వ వచనం నుంచి చదవచ్చు. So one of those aspects is love is kind, the kindness. వాటిలో ఒక కోణం ఏంటంటే ప్రేమ దయ చూపిస్తుంది. So many times we understand God's love only in this aspect. Okay, if God is kind to me in some way, then I'm convinced that God loves me. అనేక సార్లు దేవుని మన ఎడల కలిగిన ప్రేమ విషయమే ఈ విధంగానే మనం ఒప్పించబడుతూ ఉంటాం. అంటే దేవుడు నా మీద కొంత కనికరం చూపించాడు, దయ చూపించాడు అంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అని.
If things are going well, then we are assured of God's love for us. పరిస్థితులన్నీ బాగా జరుగుతూ ఉంటే మనం మన ఏళ్ల దేవుడు యొక్క ప్రేమ విషయమై నిశ్చయత కలిగి ఉంటాం. Suddenly some trial comes, then we begin to wonder, oh, whether God loves me or not. అకస్మాత్తుగా ఏదైనా శ్రమ వస్తే అయ్యో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అని ఆశ్చర్యపోతూ ఉంటాం. It may be our failure to keep his commandments. బహుశా ఆయన యొక్క ఆజ్ఞలు గైకొనే విషయంలో మనం వైఫల్యం చెందేమేమో. We'll be wondering, does God love me now? అప్పుడు మనం ఆ యొక్క సందేహంతో ఉంటాం, నిజంగా దేవుడు ఇప్పుడు కూడా నన్ను ప్రేమిస్తాడా? We know God is kind to everybody, even to the wicked people. దేవుడు అందరి ఎడల కనికరం చూపిస్తాడు, ఆఖరికి దుష్టుల ఎడల కూడా ఆయన దయ చూపించేవాడని మనకు తెలుసు. Bible says he makes his sun shine on the field of righteous and also the unrighteous. బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన సూర్యుడిని ఉదయింపజేస్తాడు. He makes his rain fall on the field of the righteous and also the unrighteous. అలాగే నీతిమంతుల పొలంలోను అలాగే అనీతిమంతుల పొలంలో కూడా ఆయన వర్షం కురిసేటట్లు చేస్తాడు. So God is kind to all of us. కాబట్టి దేవుడు మనందరి పట్ల దయ కలిగి ఉన్నాడు. You see, in the story of prodigal son, he remembered the kindness of the father, who is a picture of our heavenly father. చూడండి, తప్పిపోయిన కుమారుని కథలో కూడా తను తండ్రి యొక్క కనికరాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అది మన యొక్క దేవునికి సాదృశ్యంగా ఉంది. He was thinking that in my father's house, even the servants are better than me. తను ఏమని ఆలోచిస్తున్నాడంటే, మా నాన్న ఇంట్లో పని వాళ్ళు కూడా నాకంటే బాగా జీవించగలుగుతున్నారు. So God is kind to everybody, not just to his children, but even to the unbelievers. He is very kind. కాబట్టి దేవుడు తన పిల్లల విషయంలోనే కాదు, అవిశ్వాసులైన వారి ఎడల కూడా ఆయన కనికరం చూపిస్తూ ఉంటాడు. So if we ask Apostle Paul, what is it that convinced you, Paul, about God's love? Is it the kindness of God? ఒకవేళ అపోస్తలుడైన పౌలు గనక మనం ఇలా అడిగామనుకోండి, అపోస్తలుడైన పౌలు మిమ్మల్ని దేవుని ప్రేమ విషయమై అంతగా ఒప్పింపజేసిందేంటి? దేవుని యొక్క కనికరమా? He may say yes, but it is not the kindness that we understand as kindness. ఆయన బహుశా అవునని చెప్పొచ్చు, కానీ మనం కనికరాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నామో ఆ విధంగా అది కాదు. Because Paul wrote what all he went through in his life. ఎందుకంటే పౌలు తన జీవితంలో ఏ పరిస్థితులు గుండా వెళ్ళాడో వాటన్నిటి గురించి రాశాడు. Let us look at 2 Corinthians chapter 11 verses 23 to 27. మనం ఒకసారి 2 కొరింథీయులు 11వ అధ్యాయం 23 నుంచి 27 వచనాలు ఒకసారి చూద్దాం. Shall I read that? Yes, sir. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు, మరి విశేషంగా ప్రయాసపడుతుని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగలి శ్రమపడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనముల వలననైన ఆపదలలోను, అన్యజనుల వలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలలోను ఉంటిని. ప్రయాసముతోను కష్టములతోను, తరచుగా జాగారణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. Oh, look at what all he went through. Imprisonments, many imprisonments. ఆయన ఎన్ని పరిస్థితులు గుండా వెళ్ళాడో ఒకసారి చూడండి. చెరసాల్లో బంధించబడి ఉన్నాడు. And beaten times without number. ఆ లెక్కలేనన్ని సార్లు ఆయన దెబ్బలు కొట్టబడ్డాడు. 3 times he was shipwrecked.
3 సార్లు ఓడ పగిలి శ్రమను అనుభవించాడు. So many different dangers he faced, many places. అనేక స్థలాల్లో అనేక రకాల ప్రమాదాలని తను ఎదుర్కొన్నాడు. Many sleepless nights. అనేక జాగారాలు, నిద్రలేని రాత్రులు. And many often without food. తరచుగా ఉపవాసములతో. So such a man says, I am convinced of God's love. అటువంటి వ్యక్తి ఏమని చెప్తున్నాడంటే, నేను దేవుని ప్రేమ విషయమై రూఢిగా ఒప్పించబడ్డాను అంటున్నాడు. So what is it that convinced him కాబట్టి of God's love? తనని దేవుని ప్రేమ విషయమై ఒప్పించినదేంటి? Not necessarily all the good things that happened around him. తన చుట్టూ జరిగిన అన్ని మంచి విషయాలు ఖచ్చితంగా కాకపోవచ్చు. He is not only convinced, he said, nothing can separate us from God's love. అతను ఒప్పించబడ్డం మాత్రమే కాదు, ఏది మనలను దేవుని ప్రేమ నుంచి ఎడబాయలేవు, దూరం చేయలేవని చెప్తున్నాడు. So what is it that convinced Paul of God's love? దేవుని ప్రేమ విషయమై మరి పౌలుని ఒప్పించింది ఏంటి? Romans chapter 5 verses 6 to 10. Can you read, brother? రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో పరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. Thank you, brother. Let's look at these verses. Verse 6, it says, we were helpless. ఒకసారి ఈ వచనాలు మనం చూద్దాం. 6వ వచనంలో మనకి ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, మనం నిస్సహాయులంగా ఉన్నాం, బలహీనులంగా ఉన్నాం. That means there is nothing that I could do that can help me out of my situation. అంటే దాని అర్థం, నాకున్న పరిస్థితిలో నేను ఏదన్నా చేసి నన్ను నేను విడిపించుకోవడం అనే దానికి అవకాశం లేదు. It's something like Lazarus who was buried inside the tomb. అది ఎలాంటిదంటే, లాజరు సమాధి చేయబడిన దాంతో సమానం. Now only God can do something about it. కాబట్టి ఇప్పుడు దేవుడే ఏదన్నా చేయగలడు అక్కడ. So that was our state, helpless. మరి మన యొక్క స్థితి అలాంటిదే, నిస్సహాయమైన స్థితి. Bible says in another place, Paul writes that we were dead in our transgressions, but God made us alive. అయితే బైబిల్లో చెప్తోంది, ఇంకొక చోట పౌలు అంటూ ఉన్నాడు, మన అతిక్రమంలో మనం చచ్చిన వారమై ఉండగా దేవుడు మరలా మనల్ని జీవింపజేశాడు. We were helpless and we were ungodly. మనం నిస్సహాయంగా ఉన్నాము మరియు భక్తిహీనులంగా ఉన్నాం. Ungodly means undeserving. We don't deserve anything. భక్తిహీనత అంటే మనం ఇంక దేనికి అర్హులం కాదు. Not only we don't deserve, but we are ill deserving. That means we deserve something worse. మనం భక్తిహీనులు అంటే మనం దేనికి అర్హత లేకపోవడమే కాదు, అంత మాత్రమే కాకుండా చాలా చెడు అయిన దానికి మనం అర్హులం. And while verse 8, it says, while God demonstrates his own love toward us, in that while we were still sinners, Christ died for us. అయితే 8వ వచనం ఏం చెప్తుందంటే, మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచడం ఎలాగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. Not when he saw some desire in my heart. ఏదో నా హృదయంలో ఈ కోరికను చూసినప్పుడు కాదు. Not he was convinced that I would follow him and be faithful to him. నేను ఆయన వెంబడించి నమ్మకస్తుడిగా ఉంటాను,
అనే విషయం తెలిసిన తర్వాత కాదది. Sometimes some of the companies have a policy where they will sponsor you to go and pursue further studies, higher education. కొన్ని కంపెనీల్లో ఒక అవకాశం ఉంటూ ఉంటది. అదేంటంటే నువ్వు వాళ్ళు అవకాశం ఇస్తారు. నువ్వు వెళ్ళి ఇంకా ఉన్నత చదువుల్ని చదువుకోవడానికి వాళ్ళ అవకాశాన్ని కల్పిస్తారు. First of all, even for that, you have to have some kind of eligibility. మొదటగా దాని కొరకు నీ దగ్గర ఎంతో కొంత అర్హత ఉండాలి. After that, and they will pay for your course, but provided you have to do well in the course. ఆ తర్వాత కూడా వాళ్ళు నువ్వు చదువుకునే చదువుకి వాళ్ళు డబ్బులు చెల్లిస్తారు. అది కూడా నువ్వు ఆ చదువుతున్న దాంట్లో బాగా రాణిస్తేనే. So once you start your course, for example, if you failed in your first semester, then they may withdraw their support. ఉదాహరణకు ఒకవేళ నువ్వు మొదటి సెమిస్టర్ లోనే నువ్వు ఫెయిల్ అయిపోతే వాళ్ళు చేసే సహకారాన్ని వాళ్ళు వెనక్కి తీసుకుంటారు. But God's love is not demonstrated like that. కానీ దేవుని ప్రేమ ఆ విధంగా వెళ్ళడం లేదు. It is not based on my performance. అది నేను ఎలా చేస్తున్నాను అనే దాని మీద ఆధారపడి లేదు. It is not in installments. మళ్ళీ దఫాలుగా అది చేయడం కూడా కాదు. He demonstrated his own love towards me in that while I was still sinner, Christ died for me. నేను ఇంకా పాపిగా ఉండగానే క్రీస్తు నా కొరకు చనిపోయాడు అనేది ఆ విధంగా ప్రేమించాడు ఆయన. We were helpless. మనం నిస్సహాయులంగా ఉన్నాం. We were ungodly. మనం భక్తిహీనులంగా ఉన్నాం. We were sinners. మనం పాపులంగా ఉన్నాం. And we were enemies. Verse 10. ఆ తర్వాత 10వ వచనంలో మనం శత్రువులంగా ఉన్నాం. When we were like this, he did something so that we can be reconciled to God. మనం ఈ విధంగా ఉన్నప్పుడు ఆయన ఒక పని చేసి తద్వారా మన దేవునితో సమాధానపరచబడాలని ఆయన ఆశపడ్డాడు. Now, having been reconciled, how much more he will do for us? మనం సమాధానపరచబడిన తర్వాత ఇంకా ఎంత ఎక్కువగా ఆయన మన కొరకు చేస్తాడో కదా. So, his love is not conditional. కాబట్టి ఆయన ప్రేమ షరతులతో కూడిన ప్రేమ కాదు. So some of us, if we don't know the Lord today, you believe. అయితే మళ్ళీ ఎవరైనా ప్రభువుని నమ్మకుండా ఉంటే ఇప్పుడు నమ్ము. Because Christ died for you when you are still a sinner. ఎందుకంటే నువ్వు పాపిగా ఉండగానే క్రీస్తు నీ కొరకు చనిపోయాడు. When you are enemy, he died for you. నువ్వు శత్రువుగా ఆయనకు ఉండగానే ఆయన నీ కొరకు చనిపోయాడు. If you have already know the Lord, the verse 10 says, having been reconciled, how much more we shall be saved by his life. ఒకవేళ మీరు ఇప్పటికే ప్రభుని నమ్మిన వారైతే ప్రభు ప్రేమని 10వ వచనం ఏం చెప్తుందంటే ఆయనతో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించు చేత మరి నిశ్చయంగా రక్షించబడదు. Sometimes we may think, I know all this, so this is for someone, maybe a new believer or someone who don't know the Lord. కొన్నిసార్లు ఈ వింటున్నప్పుడు ఇవన్నీ నాకు తెలుసు, ఇది బహుశా ఎవరో కొత్త విశ్వాసులకి కొత్తగా వింటున్న వారికి అని అనుకోవచ్చు. No, my dear brothers and sisters. లేదు ప్రియ సహోదరి సహోదరులారా, I have to be assured of God's love every day. నేను ప్రతిరోజు దేవుని ప్రేమ విషయమై నిశ్చయత కలిగి ఉండాలి. Do I have any anxiety in my life? నా జీవితంలో ఏదైనా చింతన నేను కలిగి ఉన్నానా? Any insecurity in my life? ఏదన్నా అభద్రతగా నేను భావిస్తూ ఉన్నానా జీవితంలో? Do I have jealousy in my life? నా జీవితంలో అసూయ ఉందా? Do I have a discouragement in my life? నా జీవితంలో నిరుత్సాహాన్ని నేను ఏమైనా కలిగి ఉన్నానా? It shows that I have not known the love of God. అదేం చూపిస్తుందంటే నేను దేవుని యొక్క ప్రేమను తెలుసుకోలేదు అని. So we who know God, we who are children of God, need to be assured of God's love for us every day.
దేవుని పిల్లలమైన మనము ప్రతిరోజు దేవుని యొక్క ప్రేమ విషయమై నిశ్చయత కలిగి ఉండాలి. See, Paul is writing to Timothy, who is a very mature man, and he was an elder and an apostle. పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు. ఆయన చాలా పరిణితి చెందిన వ్యక్తి, ఒక సంఘ పెద్దగా ఆయన ఉంటూ ఉన్నాడు. To him he was writing in 1 Timothy chapter 1 verse 15 to 17. మరి తనకిలా పౌలు రాస్తున్నాడు. మొదటి తిమోతి 1వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు ఇలా రాస్తూ ఉన్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనుపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడు నగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. See, he is telling this statement of gospel to Timothy, who is another apostle. ఇక్కడ మనం చూస్తే ఈ మాటలు ఇంకొక అపోస్తుడైన తిమోతికి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. రక్షణకు సంబంధించిన విషయాలు. He is reminding him that God saved me, who is the foremost of all sinners. తనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆ ప్రధాన పాపినైన నన్ను దేవుడు నన్ను రక్షించాడు అనే విషయం చెప్తున్నాడు. So God can save anybody. If he can save me, he can save anybody. దేవుడు నన్ను గనక రక్షిస్తే ఇంకెవరినన్నా రక్షించగలడు అని చెప్తూ ఉన్నాడు. He was telling, he demonstrated his perfect patience. తను ఏం చెప్తున్నాడంటే ఆయన యొక్క పూర్ణమైన దీర్ఘశాంతాన్ని నా ఎడల చూపించాడు. So sometimes we may think, why did God chose me? మనం కొన్నిసార్లు అనుకోవచ్చు, దేవుడు ఎందుకు నన్ను ఎన్నుకున్నాడు అని. I am very unfaithful to him. I am not able to live up to his expectation, we may be thinking. నేను ఆయనకి చాలా అపనమ్మకస్తుడిగా ఉంటున్నాను, ఆయనకు ఆశించినంత స్థాయికి నేను జీవించలేకపోతున్నాను అని మనం కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాం. There is one reason, because he is demonstrating his perfect patience towards us. అయితే ఒక కారణం ఇక్కడ ఉంది, అదేంటంటే తన పూర్ణమైన దీర్ఘశాంతాన్ని మన ఎడల ఆయన చూపిస్తూ ఉన్నాడు. Once we are delivered, we can say, dear brother, dear sister, if God can save me, he can save you too. ఆ పరిస్థితిలో నుంచి ఒకసారి మనం విడుదల పొందిన తర్వాత మనం ఇతర సహోదరులతో చెప్పగలం ఏమనంటే, దేవుడు నన్ను రక్షించగలిగితే మిమ్మల్ని కూడా రక్షించగలడు, విడిపించగలడు అని చెప్తాం. So John the apostle writes in 1 John chapter 4. కాబట్టి అపోస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో ఇలా రాస్తూ ఉన్నారు. verse 16. 16వ వచనం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. Dear brothers and sisters, do you want to remain in God? సహోదరులారా, మీరు దేవునిలో నిలిచి ఉండాలనుకుంటున్నారా? Then remain in love. అప్పుడు ప్రేమలో నిలిచి ఉండండి. The love that God has for you, believe that. మీ పట్ల దేవుడు కలిగి ఉన్న ఆ ప్రేమను నమ్మండి. You may know that God loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని మీకు తెలిసి ఉండొచ్చు. The question is, do you believe? అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఆ దేవుని యొక్క ప్రేమను మీరు నమ్ముతున్నారా? Do you believe that he loved you intensely when you were helpless, when you were sinner and ungodly? ఎప్పుడైతే నువ్వు నిస్సహాయుడుగా, భక్తిహీనుడుగా, శత్రువుగా ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను ప్రేమించడని నువ్వు నమ్మగలుగుతున్నావా? If he did that when you were like that, how much more will he do that? Will he love you now? నువ్వు అలా ఉన్నప్పుడే నిన్ను అంతగా ప్రేమిస్తే, నువ్వు ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తాడు? So let nothing stop or let nothing make you think that God does not love you. దేవుడు
నిన్ను ప్రేమించట్లేదు అని చెప్పేటట్లుగా దేనికి నువ్వు అనుమతినివ్వద్దు. Even the circumstances are so bad. We saw what all Paul went through. పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నప్పటికీ పౌలు చూడండి ఏ ఏ పరిస్థితులు గుండా వెళ్ళాడో అవన్నీ మనం చూసాం. He said in Romans chapter 8, in all this we overwhelmingly conquer through him who loved us. అయితే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో తను ఏం చెప్తున్నాడంటే మనల్ని ప్రేమించిన ఆయన్ని బట్టి ఈ పరిస్థితులన్నిటి గుండా జయోత్సవంతో మేము గెలిచాము అని చెప్తూ ఉన్నాడు. Paul prayed for Ephesians that they may be rooted and grounded in love. పౌలు ఎఫెసీయుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమనంటే వాళ్ళు ప్రేమలో స్థిరపడి వేరు పారాలి అని. And he prayed that they may know the love of Christ which surpasses knowledge. ఇంకా ఏమని ప్రార్థించాడంటే వారి కొరకు సమస్త జ్ఞానానికి మించిన దేవుని యొక్క ఆ యొక్క సమాధానం వారికి కలగాలి, తెలుసుకోవాలని ప్రార్థించాడు. So may the Lord help us so that we may all be rooted and grounded in love and we know the love of Christ that surpasses knowledge. మనం కూడా అదే విధంగా సమస్త జ్ఞానానికి మించిన దేవుని యొక్క ప్రేమని విషయమై ఎరిగి దాంట్లో స్థిరపడి వేరు పారాలి అని కోరుకుంటున్నాను. Amen. Thank you, brother. ఆమేన్.